అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'సైకోటిక్ రాముడు' 25వ భాగం. రచయిత రూప గారు. "నీతో పెళ్ళయ్యాక మన ఫ్యూచర్ నువ్వు ఊహించుకోలేవు భూమి" అని కింద కలశంలో ఉన్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుంటాడు. భూమి గట్టిగా ఆకాష్ ఆకాష్ అని అరుస్తుంది. భూమి పిలుపు విన్న ఆకాష్ వస్తున్న ఇద్దరు రౌడీలను మట్టి కరిపించి లోపలికి వెళ్తాడు. భూమికి బలవంతంగా శ్రీను పెళ్లి చేసుకోవడం చూసి పరుగున వెళ్తాడు. అప్పటికి ఇంకో ముగ్గురు రౌడీలు అతనికి ఎదురుగా వస్తారు. వెనక ముడివేయడానికి బెండైన శ్రీను చేతి మీద ఒక పెద్ద కర్ర వచ్చి పడుతుంది. దెబ్బకి అతడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. అదే అదునుగా భూమి తన చేతుల్ని గట్టిగా విదిలించి పైకి లేచి ఎదురుగా ఉన్న ఆకాష్ దగ్గరికి పరిగెడుతుంది. అది చూసిన శ్రీను పళ్ళు పటపటా నూరుతాడు. పక్కనే ఉన్న అదే కర్రను భూమి వెళ్తున్న వైపు వేస్తాడు. అది భూమి కాళ్ళకు తగులుతుంది. కానీ తనను పడకుండా ఆకాష్ పట్టుకుంటాడు. అక్కడికి చేరుకున్న పోలీస్ అతన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. విజయ్ శ్రీను దగ్గరికి వచ్చి తన చుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి ఎస్ఐ కాళ్ళ దగ్గర పడేస్తాడు. భూమి తప్పించుకున్నావని సంబరపడిపోతున్నావు కదా, అంత లేదు, ఇప్పటి నుంచే కథ స్టార్ట్ అయ్యింది. నువ్వెక్కడికి వెళ్ళినా ఏ మూల దాక్కున్నా మా సార్ చేతికి చిక్కాల్సిందే అని అంటాడు. భూమిని అక్కడే బెంచ్ మీద కూర్చోబెట్టి ఆకాష్ శ్రీను దగ్గరికి వెళ్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? నీకు నీ బాస్కి ఆల్రెడీ టైం సెట్ చేశాను. నీ వెనకే వాడు కూడా జైలుకొస్తాడు. అక్కడ పెట్టుకొని మీటింగ్. పెద్దగా నవ్వుతాడు శ్రీను. ఆయన ఆల్రెడీ నీకు స్పాట్ పెట్టాడు. కానీ భూమి వల్ల యాక్సిడెంట్ నుంచి నువ్వు ఆ రోజు బయటపడ్డావు. లేకపోతే నిన్నెప్పుడో ఫినిష్ చేసేవాడు మా బాస్. ఆ రోజు నీ అదృష్టం వల్ల కలిసొచ్చింది. అక్కడికి ఆ ఇద్దరు భార్యాభర్తలు రావడం, అంబులెన్స్‌లో తీసుకొని పోవడం మొత్తం చకచకా జరిగిపోయాయి. లేదంటే ఏం చేస్తావురా? ఈ ప్లాన్ అంతా మీరు వేసిందని నాకు ఆల్రెడీ తెలిసింది. నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే బిజినెస్ అని మీ బాస్‌ని ముంబై నుంచి ఇక్కడికి రప్పించాను. మా కంపెనీతో డీల్ కుదిరేట్టు చేశాను. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మీ బాస్‌ని జైల్‌లో పెట్టింది కూడా నేనేరా నా కొడకా! నా చెల్లి లైఫ్ నాశనం చేశాడని చిన్న అనుమానంతో వాడికి 3 సంవత్సరాలు చుక్కలు చూపించా. కానీ ఇప్పుడు మా చెల్లి పరిస్థితికి మెయిన్ రీజన్ వాడే అని కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా వదులుతానని అనుకుంటున్నావా? మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డులో ఒంటి మీద డ్రాయర్‌తో నిలబెడతా వాడిని. అలా చేయకపోతే నా నా పేరు ఆకాష్‌నే కాదు ఇన్స్‌పెక్టర్. వీడిని తీసుకొని వెళ్ళండి. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా భూమి తండ్రి అయిన భాస్కర్‌రావు గారిని యాక్సిడెంట్ చేయించింది. అలానే వాళ్ళ చెల్లెల్ని కిడ్నాప్ చేయడానికి తనని బెదిరించి రోడ్డులో అల్లరి చేసినందుకు, వాళ్ళ నగలు దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా పోలీసులతో డ్రామాలు చేయించినందుకు, మోరోవర్ భూమితో పార్క్‌లో సీక్రెట్‌గా పిక్స్ తీసి అసహ్యంగా వాటిని మార్చినందుకు, ఈ కేసులన్నీ కూడా వీడి మీద పెట్టండని వింటున్న శ్రీనుకి ఫ్యూజులెరిగిపోతాయి. లైఫ్ లాంగ్ వీడు ఆ జైల్లోనే ఉండాలి. భూమి పేరు తలుచుకున్న ప్రతిసారి వీడు ఉచ్చపోసుకోవాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. యూ డోంట్ వర్రీ ఆకాష్. మేము తగిన యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే మీకు కాల్ చేస్తాం ఎంక్వైరీకి. ష్యూర్ థాంక్స్ అని అంటాడు ఆకాష్. అంతా వింటున్న భూమి కోపంతో రగిలిపోతూ శ్రీనుని తీసుకొని వెళ్తున్న పోలీసుని ఆగండి అంటుంది. భూమి పిలుపుకి అక్కడే ఆగిపోతారు పోలీసులు. అంతలో ఎస్ఐ చెప్పండంటాడు. ఒక 2 మినిట్స్ నేను తనతో మాట్లాడాలి. పోలీస్ ఆకాష్ వైపు చూస్తాడు. కళ్ళార్పడంతో ఓకే అని అంటాడు పోలీస్. శ్రీను ముందుకు వెళ్ళి ఒక ఫ్రెండ్‌గా నిన్ను నమ్మినందుకు ఇది అని అతని చెంప మీద గట్టిగా కొడుతుంది. మా నాన్నని యాక్సిడెంట్ చేసినందుకు ఇది అని ఇంకో చెంప మీద కొడుతుంది. మా చెల్లెను అల్లరి చేసినందుకు ఇది, మా నగలు విషయంలో హెల్ప్ చేసినట్టు నటించినందుకు, నాతో తప్పుగా బిహేవ్ చేసినందుకని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది భూమి. ఆకాష్ వెళ్లి భూమిని పట్టుకొని వెనక్కి లాగి మీరు తీసుకొని వెళ్ళండి. నేను రేపు స్టేషన్‌కొస్తానంటాడు. ఓకే అని పోలీసులు తీసుకొని వెళ్తారు. ఇవన్నీ మీకు తెలిసినా కూడా నాకెందుకు చెప్పలేదని ఆకాష్ మీద సీరియస్ అవుతుంది భూమి. నాకివన్నీ రీసెంట్‌గానే తెలిసాయి. నీకు చెప్పాలని చాలా సార్లు ట్రై చేశా. తమరు ఫోన్‌లో మాట్లాడితేనే కదా మమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేశారు. కరోనా విషయం గుర్తుకొచ్చి మీరు చేసిన పనులు అలాంటివి. దానికి నేను చేసేదేముంది అని ఎక్కువగా మాట్లాడకూడదని నిశ్చయించుకొని నేనింక వెళ్తాను. మీరు చేసిన హెల్ప్‌కి చాలా థాంక్స్ అంటుంది. అడుగు ముందుకు వేస్తే కాళ్ళు విరిచేస్తా. నోరు మూసుకొని ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తానంటాడు. అతని వాయిస్‌లోని బేస్‌కి కొంచెం వెనకడుగు వేసి అక్కడే నిలబడిపోతుంది. ఆకాష్ ఫోన్ తీసుకొని ఎవరితోనో సీరియస్‌గా మాట్లాడతాడు. ఇంతలో భూమి దగ్గరికొచ్చిన విజయ్, హాయ్ నా పేరు విజయ్. నేను ఆకాష్ ఫ్రెండ్‌ని. తనని తాను పరిచయం చేసుకుంటాడు. హాయ్ అని తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నా పేరు భూమి అని చెప్తుంది. అప్పుడే వచ్చిన ఆకాష్ పద ఇంటికి వెళ్దాం. మీ ఫ్యామిలీ కంగారు పడుతున్నారు. నేనెక్కడికి రాను. నన్ను రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేయండి. పళ్ళు రాలిపోతాయి. వింటున్నాను కదా అని నీ ఇష్టానికి మాట్లాడితే అని ఆకాష్ అంటాడు. నేను వెళ్ళాలంటే వెళ్ళాలి. నన్ను ఫోర్స్ చేసే రైట్ ఎవరికీ లేదు. ఆకాష్ కోపం నషాలానికి తాకింది. భూమి కారెక్కు. నేనెక్కను. ఆకాష్ భూమి చేయి పట్టుకొని కారులోకి ఎక్కించడానికి ట్రై చేస్తూ ఉంటే తను అతని చేతిని విదిల్చి నేనెక్కనని చెప్తుంటే ఎందుకు బలవంతం చేస్తున్నావు? కోపం పెరిగి భూమి చెంప మీద చెల్లుమని కొడతాడు ఆకాష్. దెబ్బకు కంట్రోల్ తప్పి కింద పడిపోతూ ఉంటే ఆమె రెక్క పట్టుకొని కారులో కుదేస్తాడు. పాపం పాప ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అదేం పట్టించుకోకుండా కారు రయ్యిమని రోడ్డు మీద పోనిస్తాడు. నేరుగా భాస్కర్‌రావు గారి ఇంటి ముందు కారు ఆపుతాడు. ఎంతసేపటికి భూమి దిగకపోయేసరికి వెనక్కి చూస్తాడు.
పాప ఏడ్చి ఏడ్చి అలా నిద్రపోయి ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి వెనక్కి వెళ్తాడు. భూమి, భూమి అని చెంప మీద నిమురుతాడు కానీ, పాప నుంచి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు చూస్తాడు భూమిని. భుజాల వరకు హెయిర్ కొంచెం స్లిమ్ అయింది కానీ, మొహం మాత్రం ఇంతకు ముందు కంటే మరింత అందంగా ఉంది. వైట్ డ్రెస్‌లో చందమామకి ఏమాత్రం తీసిపోదు. చెవులకి చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకొని, చిన్న స్టిక్కర్, ముక్కుకు చిన్న ముక్కర. చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. అప్పుడు చూస్తాడు పాప బుగ్గని. పూరిలా వాచి ఉంటుంది. 100 సార్లు చెప్పాను. నాకు నచ్చని పనులు చెయ్యకు, ఎదురు మాట్లాడకని వింటావా? వినవు. ఇలా కొట్టించుకుంటావు. తెగ ఫీలయిపోయి పాప పూరి బుగ్గ మీద అతని పెదాలుంచుతాడు. మంటగా ఉన్న బుగ్గకి చల్లగా తగలడం వల్ల రిలీఫ్‌గా అనిపిస్తుంది భూమికి. ముద్దు పెట్టి దూరం జరగబోతుంటే, అలానే ఉండు బావుందని నిద్ర మత్తులోనే అంటుంది. ఆకాష్ పెదాలు వెడలిపోతాయి. భూమి అలా అనేసరికి కాసేపు బుగ్గ మీద తన పెదాలతో గిలిగింతలు పెడుతూ ఉంటాడు. ఆ అని రాగాలు తీస్తుంది. ఏంటి మేడం బావుందా అని అడుగుతాడు. నిద్రలోని ఊ అని స్మోకింగ్ సౌండ్ ఇస్తుంది. మరైతే కమిటవనా అని అడుగుతాడు. అని మళ్ళీ సౌండ్ ఇస్తుంది. ఆమె మీద ఉన్న చున్నీని పక్కకు తీసి ఎద పొంగుల మధ్య తల పెడతాడు. భూమి కొల్లంతా జివ్వున లాగుతుంది. ఎద భాగాన్ని ఆకాష్ తన చేతులతో కొలుస్తూ వాటిని ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న భూమి తన చేతులతో ఆకాష్ వీపుని గట్టిగా పట్టుకుంటుంది. ఆకాష్ తన చేతుల్ని భూమి డ్రెస్ లోపలికి పొనిచ్చి ఆమె నాభిని కొలుస్తూ అక్కడక్కడ ముద్దులు పెడుతూ పంటిగాట్లిస్తూ ఉంటాడు. మెలకువలోకొచ్చిన భూమి ఆకాష్ చేస్తున్న పనులకి మైకం కోల్పోయి అతని మాయలో పడి ఆకాష్ ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోలేకపోతుంది. ఇంటి ముందు కారు ఆగడం చూసిన గీత పరుగునొస్తుంది. వెనుక వాళ్ళని చూడకుండా మిర్రర్ మీద టపటపా అని చేత్తో కొడుతుంది. స్పృహలోకొచ్చిన ఆకాష్ భూమి ముందుకు చూస్తాడు. గీత పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ చేతిలో డ్రెస్‌లో ఉండడం గమనించిన భూమి చేతుల మీద పటపట అని వాయించి ఆకాష్‌ని తోసేసి కార్‌లో నుంచి బయటకు దిగుతుంది. భూమిని చూసిన గీత సంతోషంతో అక్కా అని వెళ్లి తనని హగ్ చేసుకుంటూ నాన్న, అమ్మ, నాన్నమ్మ, అక్క వచ్చేసిందని గట్టిగా అరుస్తుంది. గీత మాటలు విన్న భాస్కర్‌రావు, భాను, బామ్మ బయటికొస్తారు. భానుగారు భూమి చెంప మీద కోపంతో కొట్టి తన చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొనొస్తారు. ఆమెతో పాటే అందరూ లోపలికి వెళ్తారు. ఎందుకిలాంటి పనికిమాలిన పని చేశావు? ఏయ్! తక్కువ చేశాను నీకు నేను. నా కన్న కూతురు కాకపోయినా ఎంతో ఎక్కువగా నిన్ను చూసుకున్నాను. దానికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? అర్ధరాత్రి ఎవరికీ చెప్పా చేయకుండా వెళ్ళిపోయావు. నీకేమైనా అయ్యుంటే మేము ప్రాణాలతో ఉండగలమా? అసలే రోజులు బాగోలేవు. డైలీ టీవీలో చూస్తున్నావు. ఏం ధైర్యం చేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీకీ ఊర్లో ఉండటం ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్తే అందరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయేవాళ్ళం కదా! అని వెక్కి వెక్కి ఆ తల్లి ఏడుస్తుంటే భూమి తట్టుకోలేకపోయింది. నన్ను క్షమించమ్మా! నిజంగానే నాకేదో పిచ్చి పట్టింది. అందుకే ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యను ప్రామిస్ అంటుంది. భూమి అని ఆలింగనం చేసుకొని ఏడ్చేస్తుంది భాను. తల్లి నువ్వు లేకపోతే మేము బతకలేం. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా అని భాస్కర్‌రావు కూడా కన్నీరు కారుస్తారు. సారీ నాన్న అని ఆయన్ని పట్టుకొని ఏడుస్తుంది. మీరెన్ని చెప్పినా మేడం గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని బయట నుంచి ఆకాష్ వాయిస్ వినిపిస్తుంది. అందరి తల అటువైపు తిప్పుతారు. ఏంటి బాబు నువ్వనేది అని బామ్మగారంటారు. అవును బామ్మ, మీ మనవరాలికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని మీ వల్ల మీరెక్కడ ఇబ్బంది పడతారేమో అని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. అవును కదా మేడం అని అంటాడు ఆకాష్. ఆకాష్ వెటకారపు మాటలకి భూమికి చాలా కోపం వస్తుంది. దాంతో మీరు చేసిన హెల్ప్‌కి చాలా థాంక్స్. నేనిక్కడ ఉండాలా? వెళ్ళాలా? అనేది నా ఫ్యామిలీతో మాట్లాడి తేల్చుకుంటా. అవసరమైతే మా అమ్మ చెప్పినట్టు అందరం కలిసే ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీకనవసరం. ఇక నుంచి మా గురించి ఆలోచించడం మానేసి, మీ వల్ల మోసపోయిన అమాయకురాలు గురించి ఆలోచించండంటుంది భూమి. అంతే ఆకాష్ నేరుగా వెళ్లి భూమి మెడ పట్టుకుంటాడు. భూమి మెడ పట్టుకొని గోడ కదిమి పట్టుకుంటాడు ఆకాష్. నీ కంటికెలా కనిపిస్తున్నాను నేను? నోరు మూసుకొనుంటున్నాను కదా అని నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చీరేస్తాను. ఎవరు నా వల్ల మోసపోయారు? నేను కరుణతో తిరిగింది నువ్వు చూసావా? ఎవరో ఏదో అంటే ఆలోచించకుండా త్యాగాలు చేసి, మనుషుల్ని అర్థం చేసుకోకుండా డెసిషన్స్ తీసుకుంది నువ్వు. నన్ను దూరం పెట్టింది నువ్వు. అట్‌లీస్ట్ ఒక్కసారైనా అడిగావా నేను విన్నది నిజమా కాదా అని? లేదు. నీ ఇష్టానికి నువ్వు డెసిషన్స్ తీసేసుకున్నావు. వాడెవడో లెటర్ రాసి ఫోన్‌లో బెదిరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావు. అంతా నీ ఇష్టానికే నువ్వు చేస్తున్నావు. నువ్వాడింది ఆట అని మమ్మల్ని వెర్రివాళ్ళని చేస్తున్నావా అని కోపంతో రగిలిపోతాడు ఆకాష్. ఊపిరి ఆడక గింజుకుంటుంది భూమి. బాబు వదిలేయ్. ఏదో తెలియక చేసేసింది. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను వదిలేయ్ బాబు అని ప్రాధేయపడతాడు భాస్కర్‌రావు. భూమి కూడా ఆకాష్ కోపం చూసి అతని కాళ్ళ మీద పడుతుంది. కొంచెం కంట్రోల్ అయ్యి ఆమెనొదిలేస్తాడు. ప్రాణం పోయి వచ్చినట్టుగా అవుతుంది భూమికి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు. నాకు తెలియకుండా ఇంటి నుంచి కాలు బయటకు పెడితే వాళ్ళు వీళ్ళు కాదు. నేను నిన్ను చంపేస్తాను గుర్తుపెట్టుకో అని బయటకొచ్చి కారులో ఎక్కి వెళ్ళిపోతాడు ఆకాష్. గొంతు నొప్పికి దగ్గుతూ ఉంటుంది భూమి. గీత పరుగున వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి భూమితో తాగిస్తుంది. నీళ్లు తాగి కాసేపు అలాగే అక్కడే కూర్చుండిపోతుంది. భాస్కర్‌రావు గారు పక్కన కూర్చొని నాకెందుకో నువ్వు ఆకాష్ బాబు విషయంలో తప్పుగా ఆలోచించావనిపిస్తోంది. అబ్బాయిని చూస్తే ఒక అమ్మాయిని మోసం చేసేవాడిలా లేడు.
అలా చేసుంటే నీ కోసం ఇంతగా రిస్క్ తీసుకోడు. ఒకసారి ఆలోచించు తల్లి. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది భూమి. బామ్మగారు ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి. కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి. నువ్వెళ్లి ఫ్రెష్ అవ్వని గీతని పిలిచి అక్కని లోపలికి తీసుకొని వెళ్ళు. తనకి ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చెయి. ఎక్కడికక్కడ దెబ్బలు తగిలాయి. సరే బామ్మ అని భూమిని తీసుకొని లోపలికి వెళ్తుంది. నేను ఫ్రెష్ అవుతాను. నువ్వు వెళ్ళు గీత అని అంటుంది. పర్లేదక్కా. నువ్వు వాష్‌రూమ్‌లోకి వెళ్ళు. నేనిక్కడే ఉంటాను. చెప్పానుగా వెళ్ళమని అని సీరియస్‌గా అవుతుంది. లేదక్కా నేనిక్కడే ఉంటాను అని మొండిగా అంటుంది గీత. కోపంతో వాష్‌రూమ్‌లోకి వెళ్లి డోర్ దడేల్మని వేస్తుంది. వేడి నీళ్లు ఆకాష్ ఇచ్చిన పంటి గాట్ల మీద పడుతుంటే నొప్పి కూడా తియ్యగా అనిపిస్తుంది. 15 మినిట్స్ తర్వాత బయటికొస్తే చేతిలో ఫుడ్ ప్లేట్ పట్టుకొని ఉంటుంది గీత. నేను తింటాను నువ్వు వెళ్ళు అంటుంది. నో అన్నట్లు ఫేస్ పెడుతుంది. టవల్ పక్కన పెట్టి ప్లేట్ తీసుకొని ఫుడ్ తినేసి ఖాళీ ప్లేట్ తనకిచ్చి, "ఇప్పుడు హ్యాపీ కదా! ఇంక వెళ్ళు" అంటుంది. బావ అక్క తినేసిందని అప్పటి వరకు వీడియో కాల్‌లో ఉన్న ఆకాష్‌కి చెప్తుంది. ఓకే అని కాల్ కట్ చేస్తాడు. "ఏంటే నువ్వు చేసిన పని? ఇప్పటి వరకు వీడియో ఆన్ చేసిన సంగతి నాకెందుకు చెప్పలేదు?" బావ చెప్పొద్దన్నాడు. భావన ఇదెప్పటినుంచి? నిన్ను ఎంతగా ఆకాష్ సార్ లవ్ చేశారో తెలిసినప్పటి నుంచి. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? లేదు తెలుగులో మాట్లాడుతున్నాను. గీత కళ్ళెర్ర చేసి అంటుంది. సీ మై డియర్ సిస్టర్ నువ్వెంత కోపం చూపించినా నేను భయపడను. అంటే నీకు కూడా నేను లోకువైపోయానా? నీళ్లు నిండిన కళ్ళతో అంటుంది భూమి. భూమి కంట్లో నీళ్లు చూసిన గీత మనసు బాధతో మూలుగుతుంది. అక్కా సారీ. నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను చెప్పేది విను. నువ్వు అంటే ఆకాష్ బావకి చాలా ఇష్టం. బావని రాంగ్‌గా అర్థం చేసుకున్నావు. ఏ విషయంలో రాంగ్‌గా అర్థం చేసుకున్నాను? కరుణ గురించి నీకసలు తెలుసా? తెలిస్తే ఇలా మాట్లాడవు. నాకు తెలుసక్కా. నువ్వు అనుకున్నట్లుగా కరుణ గారు కడుపుతో లేరు. అది వాళ్ళ నాన్న ఆడిన నాటకం. అది నీకు తెలియక నువ్వు బావగారిని దూరం పెట్టావు. దానికి ఫలితం ఇదిగో ఇలా అనుభవిస్తున్నావు. నాటకమా? అసలు వీటి గురించి నీకెలా తెలుసు? నాకు బావ అంతా చెప్పాడక్కా. నీకు బావకి యాక్సిడెంట్ అయ్యాక 2 నెలల తర్వాత నాకు బావ నుంచి కాలొచ్చింది. నువ్వు బావతో మాట్లాడడానికి ఇష్టం పడటం లేదని, ఆయన్ని టోటల్‌గా అవాయిడ్ చేస్తున్నావు అని నాకు చెప్పారు. కరుణ గారి విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం అని వాళ్ళ నాన్న దివాకర్ గారు వేసిన ప్లాన్ అని కూడా చెప్పారు. ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పాలని చాలా ట్రై చేశారంట. కానీ నువ్వు ఆ ఛాన్స్ ఆయనకివ్వలేదు సరికదా! బావతో గొడవ కూడా పెట్టుకున్నావన్నారు. దానికి నా హెల్ప్ అడిగారు. నీ జీవితం హ్యాపీగా ఉండాలని బావకి హెల్ప్ చేసి, నీ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను. ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు తెలుసక్కా. కానీ నీ లైఫ్ కోసం అలా చేయక తప్పలేదు. సారీ అని చెవులు పట్టుకొని అడుగుతుంది. నువ్వే నన్ను క్షమించాలి గీత. చిన్నదానివైనా నా కోసం నువ్వు ఆలోచించావు. కానీ నేను మూర్ఖంగా అందరినీ బాధ పెట్టానని ఏడుస్తూ ఉంటుంది. అక్కా ఏడవకు. ఇప్పుడు నీకు నిజాలు తెలిసాయి కదా! అయినా నీ ప్లేస్‌లో ఎవరున్నా అలానే చేస్తారు. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు బావగారి కోపం ఎలా చల్లార్చాలనేది ఆలోచించు సరేనా? ఆయన కోపం చిటికెలో పోయేలా నేను చేస్తాను. యూ డోంట్ వర్రీ. సరే అక్క. కాసేపు రెస్ట్ తీసుకో అని పైకి లేచి డోర్ క్లోజ్ చేసి వెళ్తుంది. చాలా సేపు అలానే ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంది భూమి. ఆకాష్‌కి ఫోన్ చేద్దామనుకున్నా, తన దగ్గర ఫోన్ లేదు. సరేలే రేపు ఆఫీస్‌లో మాట్లాడదామని అలా కునుకు వేస్తుంది. ఇంటికి రీచ్ అయిన ఆకాష్ విజయ్‌కి కాల్ చేసి ఎట్టి పరిస్థితిలోనూ ఆ రాస్కెల్ బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండేటట్లు చేయాలి. తప్పకుండా ఆకాష్. నేను ఆల్రెడీ ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడాను. ఆయన అలా జరుగుతుంది కానీ దానికి భూమి కంప్లెయింట్ కూడా కావాలన్నారు. అది నేను చూసుకుంటా. రేపే భూమితో కంప్లెయింట్ రాసిస్తాను. నువ్వు పోలీస్ స్టేషన్‌కొచ్చేయి డైరెక్ట్‌గా. ఓకే ఆకాష్. సరే అని ఫోన్ కట్ చేసి లోపలికొస్తాడు. ఎవరి కోసం అని నువ్వు అంత త్వరగా ఇండియాకొచ్చావని నిలదీస్తుంది కస్తూరి. విషయం తెలిసిందిగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటాడు. నేను విన్నది కరెక్టా కాదా అని నీ నోటి నుంచి వినడానికి. అయితే విను భూమి కోసమే వచ్చాను. దాన్నింక మర్చిపోలేదు కదా నువ్వు. నా ప్రాణం పోయినా మర్చిపోను. అంటే తననే పెళ్లి చేసుకుంటావా? అది వేరే చెప్పాలా? సరే అయితే నేను చచ్చాక చేసుకో అని కోపంతో పైకి వెళ్లి తలుపు వేసుకుంటుంది కస్తూరి. అది చూసిన ఆకాష్ పరుగున వెళ్లి మామ్! మామ్! అని అరుస్తాడు. అతని అరుపులకి ధనుంజయ్ గారు బయటకొచ్చి ఏమైంది ఆకాష్? ఎందుకలా అరుస్తున్నావని అడుగుతారు. డాడ్! మామ్ లోపలికి వెళ్లి తలుపేసుకుంది అని గట్టిగా తలుపుని గుద్దుతాడు. టెన్షన్‌లో ధనుంజయ్‌కి ఏం చేయాలో తెలియక కస్తూరి అని అరుస్తాడు. తన శక్తినంతా కూడా ఉపయోగించి గట్టిగా కాలుతో తంతాడు ఆకాష్. రెండుగా చీలిపోయి ఓపెన్ అవుతుంది డోర్. అప్పటికి ఫ్యాన్‌కి చీర కట్టుకొని కింద ఉన్న కుర్చీని తంతుంది కస్తూరి. వెంటనే వెళ్లి ఆమె కాలు పట్టుకుంటాడు ఆకాష్. పైకెక్కి ధనుంజయ్ చీర విప్పుతాడు. ఏంటి కస్తూరి ఈ పని మతుండే చేస్తున్నావని సీరియస్‌గా అడుగుతాడు. అదే మాట నీ కొడుకుని అడగండి. నేనొద్దంటున్నా కూడా భూమినే పెళ్లి చేసుకుంటా అని మొండిపట్టు పట్టుకున్నాడు. భూమిని చేసుకుంటే ఇప్పుడు తప్పేముంది? తప్పేముందని నన్నే అడుగుతున్నారా? ఆ అలగాదానికి ముందు వెనక ఎవరూ లేరు. పైగా
నా కొడుక్కి శనిగ్రహంలా తగిలింది. అది వచ్చినప్పటి నుంచి నా కొడుకు జీవితం మారిపోయింది. ఇంత జరిగినా మీరింకా దానికే సపోర్ట్ చేస్తున్నారా? కస్తూరి ఇంకా ఒక్క మాట కూడా భూమి గురించి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. మాట్లాడతాను. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి. నేను మాట్లాడిన దానిలో తప్పేముంది? మామ్ ప్లీజ్ ఇంకా ఆపు. ఎందుకాపాలి? అయినా నేను నీకు అమ్మని కాను. ఇలా తల్లిని ఎవరైనా బాధ పెడతారా? అదీ ఒక అనాథ కోసం. మామ్ అలా అనకు తనని. దాని మాయలో పడిపోయావు నువ్వు. అందుకే నీకు ఏమీ అర్థం కావడం లేదు. నా మాట విని కరుణని పెళ్లి చేసుకో. సంతోషంగా ఉంటావు. మామ్ నేను కరుణని ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు. నీ కోసం తనని పెళ్లి చేసుకున్నా మేము ఇద్దరం హ్యాపీగా ఉండలేం. కరుణకి నువ్వంటే చాలా ఇష్టం. తను ప్రేమతో నిన్ను మార్చుకుంటుంది అని నమ్మకం నాకుంది. ఏం మాట్లాడుతున్నావు కస్తూరి నువ్వు? కరుణకి, ఆకాష్‌కి పెళ్ళేంటి? అసలు ఇంతలా నిన్ను మార్చింది ఎవరు? నన్ను ఎవరూ ఏం మార్చలేదు. నిజాలు తెలిసాక నా కొడుకు జీవితం ఆ అనాథ చేతిలో పడి నాశనం అవ్వకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మామ్ భూమి అనాథ కాదు. తనకి పేరెంట్స్ ఉన్నారు. ఎవరు? ఆ తండ్రి కాని తండ్రి భాస్కర్‌రావు, తల్లి కాని తల్లి భానునా? నీకింకా నిజం తెలీదేమో. వాళ్ళు తనకి నిజమైన పేరెంట్స్ కాదు. భూమి వాళ్ళకి ఒక ట్రైన్‌లో పరిచయమైతే వీళ్ళు తెచ్చుకొని పెంచుకుంటున్నారు. నాకు ఆ విషయం ముందే తెలుసు మామ్. అంటే అన్నీ నీకు తెలిసే పెళ్ళికి రెడీ అయ్యావు. నా దగ్గర దాచావు కదా! నాకసలు ఈ ఇంట్లో ఏం వాల్యూ లేదు అని కొంగు పట్టుకొని ఏడుస్తుంది కస్తూరి. మామ్ నువ్వలా ఏడవకు. నేను చెప్పేది విను. నీ దగ్గర దాచడానికి కారణం కూడా ఉంది. నా మనసుని మార్చడానికి ట్రై చేయకు ఆకాష్. నీకు నాకన్నా ఆ అనాథనే ముఖ్యం కదా! ఎవరికి పుట్టిందో తెలీదు. ఎక్కడ పెరిగిందనేది తెలీదు. దానివల్ల ఈరోజు మీరింత నా దగ్గర ఇన్ని నిజాలు దాచారు. నాకు కానీ అది కనిపిస్తేనే జుట్టు పట్టుకొని కొట్టేదాన్ని. నా కుటుంబాన్ని నాకు లేకుండా చేస్తోంది. అయినా కుటుంబం విలువ తెలిస్తేనే కదా ఆఫీస్‌లో కొన్ని రోజులు ఆ సీను గాడితో తిరిగింది. ఇప్పుడు డబ్బులున్నాయని నా కొడుకుని వలవలో వేసుకుంది. చూస్తే దీని అమ్మ కూడా అలాంటిదేనేమో కస్తూరి అని ఆమె చెంప మీద కొడతాడు ధనుంజయ్. భూమి గురించి ఒక్క మాట మాట్లాడితే నేనే చంపేస్తా నిన్ను. అనాథ, అనాథ అని అంటున్నావు కదా! భూమి అనాథ కాదు. స్వయాన నీ తమ్ముడి కూతురు. డాడ్ నువ్వాగు ఆకాష్. ఇప్పటికైనా మీ అమ్మకి నిజం తెలియాలి అంటారు ధనుంజయ్. కథ కొనసాగుతుంది. మరి ఆకాష్‌కి భూమి మరదలవుతుందా? అంటే కస్తూరి తమ్ముడి కూతురా? అసలు భూమి గతమేంటి? ఆకాష్‌కి ఎలా తెలిసింది నిజం? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.